ప్రేమలో మోసపోయి బలైన మరో ట్రాన్స్జెండర్. ఇది ఎక్కడో కాదు, నల్గొండ జిల్లాలో మధు అనే ఒక అబ్బాయి అంజలి అనే ఒక ట్రాన్స్జెండర్ని లవ్ చేస్తానని చెప్పని, నేను ఇష్టపడ్డాను, నేను పెళ్లి చేసుకుంటాను, జీవితకాలం నేను బాగా చూసుకుంటాను అని చెప్పిన మాయ మాటలు చెప్పి శారీరకంగా ఆర్థికంగా మొత్తం ఉపయోగించేసుకొని మా ఇంట్లో తెలిసిపోయింది, మా పరువు పోయిందని చెప్పి తిడుతున్నారు. ఇంట్లో వాళ్ళు పరువు తీస్తున్నావు, ఏంటి నువ్వు ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకుంటావా, వాళ్ళకి ఎలా పిల్లకాయలు పుడతారని చెప్పని నానా మాట్లాడినారు, నువ్వు నాకు అవసరం లేదని చెప్పని ఆ అమ్మాయిని, ఏదైతే అంజలి ఉంటుందో ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. ఆ అమ్మాయిని దూరం పెట్టిన తర్వాత ఆ అమ్మాయి మనస్తత్వానికి గురేసుకొని చెరిపింది. నాకు అర్థం కావట్లేదు, ఆ అమ్మాయి పిల్లలు పుట్టిన సంగతి నీకు ముందే తెలుసు కదా, ఎందుకు ఇట్లా లతుకూరు పనులు చేసి లతుకూరు మాటలు చెప్పేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు శారీరకంగా వాళ్ళని అన్ని వాడేసుకుని ఈరోజు నడి రోడ్లు వదిలిపెడుతున్నారు. అమ్మ, నేను ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ చెప్తున్నాను, 9 నెలల మోసి కనిపించిన మీ తల్లిదండ్రులే మీరు ట్రాన్స్జెండర్ అని తెలిసిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు. మీరు అసలు ఎటువంటి సంబంధం లేకుండా మిమ్మల్ని ఎక్కడో వదిలిపారేస్తారే, మరి రోడ్డును పోయే వాళ్ళు మిమ్మల్ని ఆదుకుంటారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు, మీరు ఎలా నమ్ముతారు? ఎందుకు ఇంకా మోసపోతారు? నేను ఎన్నోసార్లు చెప్పా, ట్రాన్స్జెండర్గా పుట్టిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మేము ఇష్టపడతాం, మిమ్మల్ని ఇష్టపడ్డాము, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం, జీవితకాలం తోడుంటారంటే ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే మీకు పిల్లలు పుట్టిన సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకు మీ దగ్గర అవుతున్నారంటే కేవలం డబ్బు కోసం, సుఖం కోసం, ఇంతకు మించి ఏం లేదు. ఎందుకంటే మీకు క్లారిటీగా చెప్తున్నాం, మీ కన్న తల్లిదండ్రులే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళు మీకు జీవితకాలం మిమ్మల్ని పోషిస్తారని, మీకు తోడుగా ఉంటారని ఎలా అనుకుంటారు? దయచేసి ఇప్పటికైనా ఎవరైనా ఇలాంటి వాటిలో పాల్గొంటే మాత్రం దూరంగా ఉండండి.